హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో మన ఇంటికి చాలా యూజ్ అయ్యే 10 నో కాస్ట్ కిచెన్ టిప్స్ చూపించబోతున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్స్ వల్ల మన పని మరియు మన మనీ చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవ్వరూ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. అలా చేయడం వల్ల నాకు మోటివేట్ అవుతుంది. ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనిపిస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అండి. ఇలాంటి బెడ్‌షీట్స్ కానీ, లేదా టవల్స్ కానీ ఇలా హెవీగా ఉన్న వాటిని ఉతికి ఆరవేస్తూ ఉంటాము. ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి ఇవి అస్సలు ఆరవు. ఎందుకంటే ఒక్కటికొక్కటి అతుక్కుంటాయి కాబట్టి గాలికి అసలు ఆరవండి. అలాంటప్పుడు ఇలాంటి 2 హ్యాంగర్స్ తీసుకొని ఈ విధంగా మనం దారాన్ని తగిలించి బట్టని హ్యాంగర్స్ మీద వేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఆరిపోతాయండి. గాలికైతే కూడా సరే చాలా ఈజీగా ఆరిపోతాయి. ఈ విధంగా గాలి వెళ్ళడం వల్ల బట్టలు ఎలాంటి హెవీ అయినా కానీ చాలా ఈజీగా ఆరిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ చిట్కా మాత్రం చాలా యూజ్‌ఫుల్. ముఖ్యంగా వర్షాకాలంలో ఇలాంటి బెడ్‌షీట్స్ లేదా టవల్స్ మనం ఆరవేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అస్సలు ఆరవు వర్షాకాలంలో మాత్రం. ఈ విధంగా మనం 2 హ్యాంగర్స్ వేసుకొని ఆరవేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఈ చిట్కాతో మనం ఆరవేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ టిప్ అండి. ఇలాంటి ప్రాబ్లమ్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ముఖ్యంగా స్కూల్ పిల్లలకి. మనం ఎంత సేఫ్టీగా పెట్టుకున్నా కానీ ఇలాంటి జిప్స్ అనేవి పట్టుకోవడం అసలు ఇవి విరిగిపోతూ ఉంటాయి. వీటిని మనం ఇన్‌స్టంట్‌గా ఎలా వేసుకోవాలో చూసేద్దామండి. ఎటువంటి కాస్ట్ పెట్టకుండా ఇంట్లోని ఐటెమ్స్‌తోనే. అంటే మనం దీన్ని అలాగే వేసేటప్పుడు కూడా మన చేయికైతే ఖచ్చితంగా గాయం తగులుతుంది. అలా కాకుండా ఈ ఈ విధంగా ఒక బట్టల పిన్ తీసుకొని మనం లోపలికైతే గుచ్చుకొని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇన్‌స్టంట్‌గా ఈ విధంగా హ్యాండిల్ లాగా ఉంటుందండి. జిప్స్‌కైతే మనం మనం బయట జిప్స్ పోయినప్పుడు వేస్తూ ఉంటాం ఎక్కువగా. అండ్ మనీ పెట్టకుండా ఈ విధంగా ఇన్‌స్టంట్‌గా మనం ఎవరి సహాయం లేకుండా అండ్ మనీ పెట్టకుండా ఈ విధంగా పిన్స్‌తో జిప్స్‌కి హ్యాండిల్ లాగా చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. అంతే కాకుండా ఈ పిన్స్ అనేవి సేఫ్టీగా ఓపెన్ కాకుండా ఉండాలంటే ఈ విధంగా నేను దీనికి చుట్టూరున టేప్స్ అయితే అంటించుకుంటున్నానండి. చాలా ఈజీగా ఉంటుంది చూడండి. ఈ విధంగా మనం ఇన్‌స్టంట్‌గా ఒక కొత్తలాగా తయారు చేసుకున్నామండి. ఎటువంటి కాస్ట్ పెట్టకుండా. చాలా యూజ్‌ఫుల్ టిప్ అండి. ఈ టిప్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ముఖ్యంగా స్కూల్ పిల్లలకి చాలా యూజ్‌ఫుల్ అండ్ సేఫ్టీగాను ఉంటుంది. ఈ విధంగా పిన్స్ వేసిన దానికి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మూడో టిప్ అండి. ఇలాంటి స్క్రబ్బర్ ఒకటి తీసుకున్నానండి. ఈ టిప్ మాత్రం చాలా యూజ్ అవుతుంది. ఇంకొకటి మన మనీ కూడా చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడైతే నేను ఒక ఇలాంటి స్పాంజ్ స్క్రబ్బర్ ఒకటి తీసుకున్నానండి. మరి మన ఇంట్లో బాడీ స్ప్రే అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంట్లో ఎవరో ఒకరు యూజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి బాడీ స్ప్రే తీసుకున్నాను. ఏ కంపెనీ అయినా పర్వాలేదండి. కానీ వాసన మాత్రం చాలా బాగా రావాలి. ఈ విధంగా స్పాంజ్ మీద బాడీ స్ప్రే కొద్దిగా ఈ విధంగా స్ప్రే చేసుకున్న తర్వాత ఇది ఇప్పుడు ఆర్గనైజర్ రెడీ అయిందండి. దీన్ని మనం ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చో తెలుసా అండి? ఈ విధంగా అంతా మనం స్ప్రే చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ వస్తుందో అక్కడ ఈ విధంగా మనం పెట్టుకున్నట్లయితే వాసనైతే బ్యాడ్ స్మెల్ అయితే అస్సలు రాదండి. మంచి సువాసన ఇస్తుంది. అంతే కాకుండా ముఖ్యంగా కబోర్డ్స్‌లో బొద్దింకలు లేదా ఎలుకలు, చీమలు అలాంటివి ఎక్కువగా ఉంటాయండి. మనం ఎంత క్లీన్‌గా పెట్టుకున్నా కూడా. కానీ అందులో ఏదో ఒకటి వచ్చేస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే ఈ విధంగా మనం ఒక స్పాంజ్‌లో బాడీ స్ప్రే యాడ్ చేసుకున్నట్లయితే ఆ వాసనకి అంతా బయటకెళ్ళిపోతుందండి. అసలు వాటిలో కీటకాలనేవి చేరవు. ఇంకొకటి స్మెల్ కూడా బావుంటుందండి ఓపెన్ చేసేటప్పుడు. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ మాత్రం చాలా యూజ్‌ఫుల్. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలుగో టిప్ అండి. ఇలాంటి హ్యాంగర్ ఒకటి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడైతే నేను కొన్ని క్లిప్స్ తీసుకున్నాను. బట్టల క్లిప్స్ అనేవి. ఈ టిప్ కూడా చాలా వరకు యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా నేను క్లిప్స్‌ని అంతా ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను చూడండి తగిలించుకుంటున్నాను. మన ఇంట్లో ఎన్ని కావాలో అన్ని మనం ఈ విధంగా చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా క్లిప్స్ హ్యాంగర్‌కి తగిలించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సెట్ చేసుకున్నామండి. ఇప్పుడైతే ఇది ఆర్గనైజర్ రెడీ అయింది. దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఇలాంటి స్కూల్ పిల్లల యొక్క ఐడీ కార్డ్స్ లేదా కీ చైన్స్, గాజులు, టోపీ అలాంటివి చాలా ఈజీగా ఇందులో హ్యాంగింగ్ చేసుకోవచ్చండి. మల్టీ పర్పస్ అన్నమాట. మనకు తొందరగా దొరకాలంటే ఈ విధంగా ఒక దగ్గర మనం అన్ని ఈ విధంగా హ్యాంగింగ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లల యొక్క ఐడీ కార్డ్స్ చాలా ముఖ్యం. వాళ్ళు స్కూల్ వెళ్ళేటప్పుడు అస్సలు దొరకవు. ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకున్నట్టయితే చాలా ఈజీగా ఉంటుంది. చాలా చీప్ అండ్ బెస్ట్ బయట కొనకుండా తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ మాత్రం చాలా యూజ్‌ఫుల్. ఐదో టిప్ అండి. ఇలాంటి కీ చైన్స్ ఒకటి తీసుకున్నాను. మనం ఎప్పుడైనా కానీ కీస్ అన్నీ ఒకే దాంతో మనం యాడ్ చేసుకుంటూ ఉంటాము. కానీ ఈ విధంగా మనం యాడ్ చేసేటప్పుడు ఓపెన్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా మనం ఓపెన్ చేసేటప్పుడు
మన గోర్లయితే విరిగిపోతూ ఉంటుంది. లేదా చేతికి దెబ్బ తగులుతూ ఉంటుంది. అలా కాకుండా పీస్‌ని మనం ఎలా యాడ్ చేసుకోవాలో చూసేద్దామండి. అది కష్టం లేకుండా చాలా ఈజీగా తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఇక్కడైతే నేను ఒక బటన్ పెన్ తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకొని ఆ కీ చైన్ ఓపెన్ చేస్తాం కదా! అక్కడ ఈ విధంగా మనం ఆ కంబికి ఈ విధంగా తగిలించుకొని సైడ్స్‌లో కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే చాలా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చండి. అండ్ వేయడానికి కూడా చాలా వీలుగా ఉంటుందన్నమాట. చూడండి ఈ విధంగా మనం పిన్ సెట్ చేసుకున్న తర్వాత అక్కడైతే స్పేస్ ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం తీసుకొని ఓపెన్ చేసుకొని చాలా ఈజీగా కీ కీస్ అనేవి లోపల వేసుకోవచ్చు. చూడండి ఎలా వేసుకున్నామో చాలా ఈజీగా వేసుకోవచ్చు. అంతే కాకుండా పిన్స్ అనేది మనం ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా అయిపోతుంది. అన్నీ ఒకే దాంట్లో వేసుకోవచ్చనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ మాత్రం చాలా యూజ్‌ఫుల్ ప్రతి ఒక్కరికి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అది నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరో టిప్ అండి. ఇలాంటి స్క్రీన్స్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. మనం యూజ్ చేయం చాలా వరకు. అలాగే పెట్టేస్తూ ఉంటాం. లేదా ఈ విధంగా కట్టి పెట్టేస్తూ ఉంటాం. ఎవరైనా ఇంటికి వస్తే అస్సలు బాగుండదు చూడ్డానికి. ఈ విధంగా మనం చాలా ఈజీగా దీన్ని ఒక షేప్ లాగా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. అంటే కట్టినట్లు ఉంటుంది ఒక దగ్గర అండ్ అందంగా కూడా కనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మాత్రం అస్సలు చేయకండి. ఈ విధంగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడైతే నేను ఒక బ్యాంగల్ తీసుకున్నానండి. మన ఇంట్లో ప్లాస్టిక్ బ్యాంగిల్ ఉంటుంది కదా! అలాంటిది తీసుకోండి. గాజుదైతే వద్దు. అవి విరిగిపోతాయి. ఈ విధంగా ప్లాస్టిక్ అయితే చాలా గట్టిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఈ విధంగా నేను స్క్రీన్ అయితే ఇలా ఒక్క దగ్గర చేర్చుకుంటున్నానండి. అంటే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత బ్యాంగిల్‌ని చూడండి ఈ విధంగా వేసుకోవాలి. ఫ్రంట్ నుంచి ఈ విధంగా వేసుకొని జస్ట్ ఇలా నేను వెనక్కి లాక్కుంటున్నాను స్క్రీన్ అయితే. ఈ విధంగా లాక్కున్నట్లయితే చాలా ఈజీగా ఒక షేప్ లాగా వచ్చేస్తుందండి. అంతే కాకుండా మనం మర్చుకున్నాం కాబట్టి ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే ఒక ఫ్లవర్ లాగా ఉంటుందండి. చాలా అందంగా ఉంటుంది. ముఖ్యంగా హాల్స్‌లో అయితే ఈ విధంగా మనం కట్టి పెట్టేస్తూ ఉంటాము. చాలా అసలు చూడ్డానికి బాగుండదు. ఈ విధంగా మనం ఒక షేప్ లాగా చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఒక దగ్గర చేర్చినట్లు ఉంటుంది. అండ్ అందంగాను కనిపిస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్స్ అనేవి చాలా యూజ్‌ఫుల్ ప్రతి ఒక్కరికి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏడవ టిప్ అండి. ఇలాంటి బెల్ట్స్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. వీటిని మాత్రం ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అక్కడిక్కడ పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టకుండా మనకు కావాల్సినప్పుడు తొందరగా దొరకాలంటే ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోండి. చూడండి బెల్ట్‌నైతే ఈ విధంగా చివర్లో ఇలా ఒక్క దగ్గర చేర్చుకుంటున్నాను. ఈ విధంగా మనం లోపల ఇంకా వేసుకొని ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి వెనకాల నుంచి ఇలా లాస్ట్ నుంచి ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి చిన్నగా. చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత అంతా ఒక దగ్గర చేర్చి, మనం అక్కడ ఫస్ట్‌లో ఫోల్డింగ్ చేసాం కదండీ! ఆ రౌండ్ షేప్ ఈ విధంగా మనం లోపలికి పెట్టుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే, మనం కబోర్డ్‌లో ఒక దగ్గర పెట్టుకున్నట్లయితే చాలా తొందరగా దొరుకుతుంది. అండ్ గజిబిజి లేకుండా చాలా ఈజీగా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మనం గోడలకైతే ఈ విధంగా తగిలిస్తూ ఉంటాము. అలా మనం తగిలియకుండా ఈ విధంగా మనం కబోర్డ్స్‌లో చాలా ఈజీగా స్పేస్ తక్కువగా మనం ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఎనిమిదో టిప్ అండి. ఇలాంటి సిలిండర్స్ మాత్రం ఓపెన్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కొక్కసారి అవి ఓపెన్ అయిపోతూ ఉంటాయి. కానీ ఇంకొకసారి అవి అస్సలు ఓపెన్ అవ్వదు. మన దారం పట్టుకొని లాగడం వల్ల మన చేతికైతే నొప్పి పుడుతుంది. అలా కాకుండా చాలా ఈజీగా మనం ఎలా ఓపెన్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇలాంటి ఒక స్పూన్ తీసుకున్నాను. చూడండి దారాన్ని ఒక చేతిలో పెట్టుకొని అక్కడ కంబి ఉంటుంది కదండీ! సిలిండర్ ఓపెన్ చేసే దగ్గర ఆ క్యాప్‌కి ఈ విధంగా మనం పైకి ఈ విధంగా తీసుకున్నట్లయితే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. చూడండి ఇంకొకసారి చూపిస్తాను. ఈ విధంగా మనం స్పూన్ తీసుకొని వెనకాలకి దారాన్ని లాక్కొని పైకి ఈ విధంగా కంబిని మనం ఓపెన్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా అది ఓపెన్ అయిపోతుందండి. చాలా యూజ్‌ఫుల్. ఈ టిప్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ 9 ఇలాంటి పౌచెస్‌లో మనం కొన్ని గ్రోసరీ ఐటెమ్స్ తీస్తూ ఉంటాము. వాడిన తర్వాత కొంచెం అందులోనే ఉంచేస్తూ ఉంటాము. అలా ఉంచడం వల్ల అందులో గాలి వెళ్ళడం వల్ల ఖచ్చితంగా అవి తేమ ఏర్పడుతూ ఉంటుంది. అంతే కాకుండా అవైతే ఖరాబ్ అవుతూ ఉంటుంది. అసలవి అందులో అరోమా అయితే వెళ్ళిపోతుంటుంది. అలా వెళ్ళకుండా ఈ విధంగా మనం తెచ్చిన తర్వాత ఓపెన్ చేసి యూజ్ చేసిన తర్వాత అందులో కొంచెం కొద్దిగా ఉన్నట్లయితే ఈ విధంగా మనం వెంటనే ఫోల్డింగ్ చేసుకుంటూ ఇన్‌స్టంట్‌గా మనం ఎటువంటి ఆర్గనైజర్ తీయకుండా చాలా ఈజీగా ఈ విధంగా మనం హెయిర్ క్లిప్ అనేది తీసుకొని ఈ విధంగా మనం సెట్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఇవి గట్టిగా ఉంటుందండి. అసలు కిందకి పడవు ఐటెమ్స్ కూడా అండ్ గాలి కూడా వెళ్ళదనమాట. చాలా ఫ్రెష్‌గాను ఉంటుంది. మనం ఎలా
తెచ్చామో కొత్తలో అలాగే ఉంటుందన్నమాట అరోమా. తప్పకుండా ట్రై చేయండి. 10వ టిప్ అండి. ఇలాంటి టేప్స్ అయితే ప్రతి ఒక్కరు యూజ్ చేస్తూ ఉంటారు. కానీ మనం యూజ్ చేసిన తర్వాత ఈ విధంగా మనం అతికిస్తూ ఉంటాము. ఇవైతే అస్సలు రిమూవ్ అవ్వదు. చాలా కష్టంగా ఉంటుంది. మనకు ఏదైనా పని అవ్వాలంటే తొందరగా ఇవైతే అస్సలు రిమూవ్ అవ్వవు. చాలా కష్టంగా ఉంటుంది. చాలా ఈజీగా మనం ఎలా ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలో చూసేద్దామండి. అంటే ఎగుడు దిగుడు లేకుండా చాలా ఈజీగా ఒకే ఫ్లాట్‌గా మనం ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. మనకు టేప్ అవసరం ఉన్నప్పుడు ఎంత కావాలో అంత రిమూవ్ చేస్తూ ఉంటాము. రిమూవ్ చేసిన తర్వాత అలాగే అతికిస్తూ ఉంటామండి. అలా అతికించకుండా ఈ విధంగా ఒక పిన్ మనం ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా తర్వాత కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. అది కాకుండా ఎగుడు దిగుడు లేకుండా చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. టేప్ అవసరం ఉన్నప్పుడు ఈ విధంగా మనకు ఎంత కావాలో అంతవరకు మనం ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఎండింగ్‌లో ఈ విధంగా మనం పీస్ పెట్టుకున్నట్లయితే కట్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. అంతే కాకుండా నెక్స్ట్ టైమ్ కూడా చాలా ఈజీగా ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చనమాట. ఈ టిప్ మాత్రం చాలా యూజ్‌ఫుల్ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు చాలా యూజ్‌ఫుల్ టిప్స్ చెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా మీరు ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకొని వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.